హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుని దానిలోకి ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ మ్యారినేషన్ చేసుకోవాలి. తర్వాత గిన్నె తీసుకుని దానిలోకి ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 స్పూను, అలాగే సాజీరా, సోంపు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ వేసుకొని రోస్ట్ చేసుకుని కరివేపాకు వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలోకి ఆయిల్ వేసుకుని అలాగే కరివేపాకు, జీలకర్ర, మిర్చి వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకోవాలి. అప్పుడే ఆనియన్స్ అనేది బాగా మగ్గుతాయి అన్నమాట. కాజు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని చికెన్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ పౌడర్ అనేది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత వాటర్ అంతా చికెన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్లా మనకు మొత్తం చికెన్ అనేది దగ్గరికి వస్తుంది అనమాట. తర్వాత మిగిలిన పౌడర్ మొత్తం అంతా వేసి చికెన్కి మొత్తం ఈవెన్గా పట్టించండి. తర్వాత మనకి చికెన్ అనేది ఏమన్నా అంటుకున్నట్టు ఏమన్నా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది స్ప్రింక్ చేయండి. తర్వాత మనకి కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే అట్లా సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుంటే మనకి పీస్ అనేది ఈవెన్ కుక్ అవుతుంది అనమాట. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.